శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. రేసింగ్ అంటే అందరూ ఇష్టపడతారు. ఇక కుర్రకారు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. చదువుకునే రోజుల్లో బైకులపై, కార్లలో రై రయ్యమంటూ దూసుకుపోయిన మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక డబ్బులున్న కుటుంబాల్లోని పిల్లలు రేసింగ్ కోసం తహతహలాడుతూ ఉంటారు. అయితే ఇందులో చాలా మంది సరదా కోసమే రేసింగ్ లో పాల్గొంటారు. కానీ రేసింగ్ నే ఓ కెరీర్ గా ఎంచుకుని జీవితంలో పైకొచ్చిన వారు చాలా తక్కువ. అందులోనూ సంపన్నుల కుటుంబాల్లో జన్మించి రేసింగ్ లో అవార్డులను గెలుచుకున్న వారు చాలా చాలా అరుదు. అయితే రేసింగ్ నే కెరీర్ గా ఎంచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారిలో కమ్మవారు ముందు వరుసలో ఉన్నారు. కోయంబత్తూరులోని కమ్మ కుటుంబంలో జన్మించిన టాప్ రేసర్ సుందరం కరివర్ధన్ నాయుడు గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మరో రేసర్ ను మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయనే నరేన్ కార్తికేయన్. అందరూ నారాయణ్ కార్తికేయన్ గా పిలుచుకునే ఫార్ములా రేసర్. ఆయన విజయాల గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఈ ఎపిసోడ్ ద్వారా నారాయణ్ కార్తికేయన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఆయన కెరీర్ కు సంబంధించిన విషయాలను మీకు అందిస్తున్నాం. ఈయన పూర్తి పేరు కుమార్ రామ్ నారాయణ్ కార్తికేయన్. 1977 జనవరి 14న కోయంబత్తూరులోని ఓ కమ్మ కుటుంబంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శీల, కాకర్ల కార్తికేయన్ నాయుడు, దీపిక, రాజీవ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. నారాయణ్ కార్తికేయన్ పుట్టి పెరిగింది మొత్తం కోయంబత్తూరులో అయినా వీరి కుటుంబ మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. వీళ్ల పూర్వీకులు ఎన్నో ఏళ్ల కిందటే కోయంబత్తూరుకు వలస వెళ్లారు. కోయంబత్తూరును ఏలుతున్న కమ్మవారు అని మనం ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ చేశాం. అలాంటి సంపన్న కుటుంబమే నారాయణ్ది. ఇతని తండ్రి కార్తికేయన్ నాయుడు కూడా టాప్ రేసరే. ఏకంగా 7 సార్లు సౌత్ ఇండియా ర్యాలీ గెలుచుకున్న ఛాంపియన్ ఆయన. దీంతో చిన్నతనం నుంచే నారాయణ్ కార్తికేయన్ దృష్టి రేసింగ్ పై పడింది. తన తండ్రి కూడా ఎన్నో బాగా ప్రోత్సహించారు. తండ్రి కొడుకులిద్దరూ రేసింగ్ లో వీరులైనా వీరికంటే ముందు తరం వారు మాత్రం వ్యాపార దిగ్గజాలుగా పేరుగాంచారు. కోయంబత్తూరులో PSG గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీరి కుటుంబానికి చెందిన కంపెనీయే. 1926 జనవరి 25న PS గోవిందస్వామి నాయుడు అండ్ సన్స్ అనే ట్రస్ట్ ను స్థాపించి ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పింది ఈ ఫ్యామిలీ. గోవిందస్వామి నాయుడు అండ్ సన్స్ అనే ట్రస్ట్ ఇప్పుడు శాఖోపశాఖలుగా ఎదిగి మహావృక్షంలా మారింది. ఆ రోజుల్లో కేవలం 2 లక్షల రూపాయలతో మొదలైన ఈ ట్రస్ట్ ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఈ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే నారాయణ్ కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ నాయుడు. ఈయన మరో రేసర్ కరివర్ధన్ నాయుడుకు బంధువు, మంచి మిత్రుడు కూడా. ఇక నారాయణ్ కార్తికేయన్ కోయంబత్తూరులోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత రేసింగ్ పై ఇంట్రెస్ట్ తో విదేశాలకు వెళ్లిపోయారు. ఫ్రాన్స్ లోని ఎల్ఫ్ విన్ఫీల్డ్ రేసింగ్ స్కూల్లో చేరారు. 1992లో ఫార్ములా పైలట్ ఎల్ఫ్ పోటీలో సెమీఫైనల్ దాకా వెళ్లారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే 1993 సీజన్లో ఫార్ములా మారుతి రేస్ లో పాల్గొనడానికి ఇండియాకు తిరిగొచ్చారు. అదే ఏడాది గ్రేట్ బ్రిటన్ లో జరిగిన ఫార్ములా వాక్స్హాల్ జూనియర్ ఛాంపియన్షిప్ లో కూడా పోటీ పడ్డారు. 1994లో మళ్లీ బ్రిటన్ వెళ్లి బ్రిటిష్ ఫార్ములా 4 వింటర్ సిరీస్ గెలుచుకున్నారు. 1996లో ఫార్ములా ఆసియా ఛాంపియన్షిప్ కూడా కైవసం చేసుకున్నారు నారాయణ్ కార్తికేయన్. యూరోప్ లో ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ గా రికార్డ్ సృష్టించారు. ఫార్ములా ఏషియా ఇంటర్నేషనల్ సిరీస్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా నారాయణ్ కార్తికేయనే. 1998లో కార్తికేయన్ కార్లిన్ మోటార్ స్పోర్ట్ జట్టుతో బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్షిప్ లో అరంగేట్రం చేశారు. కేవలం 10 రౌండ్లలోనే పోటీపడి స్పా ఫ్రాంకో ఛాంప్స్ సిల్వర్ స్టోన్ లో జరిగిన సీజన్ లోని చివరి 2 రేసుల్లో సెకండ్, థర్డ్ ప్లేసుల్లో నిలిచారు. 2000వ సంవత్సరంలో బ్రిటిష్ F3 ఛాంపియన్షిప్ లో తన డ్రైవర్ ను కొనసాగిస్తూ 4వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు. కార్తికేయన్ 2001 సంవత్సరాన్ని ఫార్ములా నిపాన్ F3000 ఛాంపియన్షిప్ తో ప్రారంభించారు. అదే ఏడాది జూన్ 14న సిల్వర్ స్టోన్ లో జాగ్వార్ రేసింగ్ జట్టు కోసం ఫార్ములా 1 కార్ ను నడిపిన మొదటి భారతీయుడిగా నిలిచారు. 2002లో టాటా RC మోటార్ స్పోర్ట్స్ బృందంతో టెలిఫోనికా వరల్డ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పోల్ పొజిషన్ సాధించి బ్రెజిల్లోని ఇంటర్లాగోస్ సర్క్యూట్ లో అత్యంత వేగవంతమైన నాన్ ఫార్ములా 1 ల్యాప్ టైమ్ ను నెలకొల్పారు. అలా విజయాల పరంపర కొనసాగిస్తూ 2005లో ఫార్ములా 1 కెరీర్ లోకి అడుగుపెట్టారు నారాయణ్ కార్తికేయన్. 2005 ఫిబ్రవరి 1న జోర్డాన్ ఫార్ములా జట్టుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. 2005 ఫార్ములా 1 సీజన్ కు జోర్డాన్ టీమ్ కు మెయిన్ డ్రైవర్ గా బాధ్యతలు చేపట్టారు. అలా ఇండియా ఫస్ట్ ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్ గా నిలిచారు. తన సూపర్ లైసెన్స్ పొందడానికి ఫిబ్రవరి 10న సిల్వర్ స్టోన్ సర్క్యూట్ లో కార్తికేయన్ F1 కారులో 300 కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్ ను విజయవంతంగా పూర్తి చేశారు.
2005లో ఇండియానా పోలీస్ 500 రేస్ కోసం కార్తికేయన్ రెడ్ బుల్ చివర్ రేసింగ్ జట్టు తరపున ఇండీ రేసింగ్ లీడ్ IRL కారును నడిపారు. 2007 సీజన్లో కార్తికేయన్ A1 టీమ్ ఇండియా తరపున కూడా డ్రైవ్ చేశారు. న్యూజిలాండ్ లో A1 GP అరంగేట్రం చేశారు. స్ప్రింట్ రేస్ లో 10వ స్థానంలో, ఫీచర్ రేస్ లో 7వ స్థానంలో నిలిచారు. 2007 డిసెంబర్ 16న చైనాలో జరిగిన A1 GP రేస్ ను టీమిండియా తరపున కార్తికేయన్ గెలుచుకున్నారు. ఇది భారతదేశానికి మొదటి A1 GP విజయం. A1 GPలో భారతదేశం తరపున పోల్ పొజిషన్ తీసుకున్న మొదటి వ్యక్తి కూడా కార్తికేయనే. 2007-2008 సీజన్లో కార్తికేయన్ 2 ఫీచర్ రేస్లను గెలుచుకున్నారు. కార్తికేయన్ 2010 సీజన్ కు NASCCAR క్యాంపింగ్ వరల్డ్ ట్రక్ సిరీస్ మోస్ట్ పాపులర్ డ్రైవర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి నాన్ అమెరికన్ ఈయనే. సూపర్ లీగ్ ఫార్ములాలోనూ సత్తా చాటారు కార్తికేయన్. 2010లో SLF లో PSV ఐండ్హోవెన్ జట్టు తరపున డ్రైవ్ చేశారు. నారాయణ్ కార్తికేయన్ డ్రైవింగ్ ఎంత స్పీడ్ గా ఉంటుందో ఆయన కెరీర్ లో సక్సెస్ కూడా అంతే స్పీడ్ గా ఉంది. బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్షిప్, ఫార్ములా నిస్సాన్, ఫార్ములా 1, A1 గ్రాండ్ ప్రీ, లెమాన్ సిరీస్, సూపర్ లీగ్ ఫార్ములా, నాస్కార్, క్యాంపింగ్ వరల్డ్ ట్రక్ సిరీస్ లాంటి ఎన్నో విభాగాల్లో సత్తా చాటారు కార్తికేయన్. ఇన్ని రికార్డులు నెలకొల్పిన భారతీయ ఫార్ములా రేస్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ ఒక్కరే. ఈయన చేసిన సేవలకు గాను 2010లో భారత ప్రభుత్వం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ప్రదానం చేసింది. ప్రస్తుతం ఫార్ములా రేస్ కు విరామమిచ్చిన కార్తికేయన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 2020లో డ్రైవ్ ఎక్స్ పేరుతో ఓ కంపెనీని లాంచ్ చేశారు. దేశవ్యాప్తంగా 57 బ్రాంచ్లతో ఈ సంస్థ వ్యాపారాన్ని సాగిస్తోంది. ప్రీ ఓన్డ్ 2 వీలర్స్ కొనడం, అమ్మడం ఈ కంపెనీ బిజినెస్. ఇక TVS ఇన్వెస్ట్మెంట్ తో డ్రైవ్ ఎక్స్ అనే కంపెనీని స్థాపించి రేసింగ్ లో ఔత్సాహికులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది రేసర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు నారాయణ్ కార్తికేయన్. భారతీయ క్రీడా రంగంతో పాటు వరల్డ్ రేసింగ్ పై చెరగని ముద్ర వేశారు ఈ ఫార్ములా రేసర్. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.